సో ఇప్పుడు మెయిన్లీ స్పోర్ట్స్ వింగ్ యొక్క సేవ కోసం ఎందుకు మనకి ఈ విధంగా సెషన్స్ పెట్టాలి జరిగినాయి అనేది ఒక మాట జస్ట్ ఆలోచిద్దాం అనమాట. ఎక్కువ మంది మనలో అంటే ఇండియన్స్ లో స్పోర్ట్స్ ఒక విధంగా మనం అందరం ఆడాము, కానీ కొంచెం ప్రొఫెషనల్ లెవెల్ వరకు మోస్ట్లీ వెళ్ళాం, డ్రాప్ అవుట్ అయిపోతాం. 10th క్లాసు 12th క్లాసు మంచి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వస్తాం, అంతవరకు కూడా వస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత ఇంకా 10th ఎగ్జామ్ అని 12th ఎగ్జామ్ అని చక్కగా ఆడుతున్న పిల్లలు కూడా డ్రాప్ అయిపోతారు. అంటే దట్ వాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఒకనాడు అలాగుంది. కానీ ఇప్పుడు చాలా చేంజ్ ఉంది, స్పోర్ట్స్ ఫీల్డ్ లో చాలా చేంజ్ ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఒక చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అయిపోయింది అనమాట. ఒక దేశం గొప్పది అనేది చెప్పుకోవడంలో వాళ్ళు ఎటువంటైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో ఎన్ని పథకాలు తీసుకుంటారు, ఎన్ని మెడల్స్ తీసుకుంటారు, దాని అనుసారంగా వాళ్ళకొక గొప్ప దృష్టితో చూడడం అవుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా ఒలింపిక్స్ లో చూస్తే చైనా ఇంకా యుఎస్ఏ లాంటి దేశాలు చాలా పోరాటం చేస్తుంటాయి అన్నమాట, హూ విల్ గెట్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ మెడల్స్ అనేది. అయితే అటువంటి దాంట్లో ఇండియా ఒకనాడు చాలా వెనుక ఉండే. వీవేర్ అసలు ఒక మెడల్ కూడా దొరకడం అనేది కష్టం ఉండే అన్నమాట. మరి విశేషంగా ఏషియన్ గేమ్స్ ఎప్పుడైతే భారతదేశంలో జరిగినాయో, మేము అప్పుడు, నేను స్పెషలీ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 1982 ఉండొచ్చు ఏషియన్ గేమ్స్. సో ఆ టైంలో నేను 82 అంటే మేబీ అంటే 8th క్లాస్ ఉండొచ్చు, 7th or 8th క్లాస్. అయితే అప్పు అనే ఒక అది పెట్టారనమాట, ఒక ఎంబ్లమ్ ఉంటది, అంటే ఈ స్పోర్ట్స్ కు అది ఒక చిహ్నం లాగా ఉంటది అనమాట. సో దాన్ని చక్కగా చూపెట్టడము, ఇంకా అప్పుడు చాలా అయినాయి భారతదేశంలో. టీవీ విశేషంగా అది కూడా ఐ థింక్ కలర్ టీవీ, కలర్ టీవీ అనేది ఇంట్రడ్యూస్ అయింది ఏషియన్ గేమ్స్ అప్పుడు. అంటే నేను మీకు స్పోర్ట్స్, టెక్నాలజీ, ఇంకా పెద్ద పెద్ద స్టేడియంస్ తయారు చేయడము, ఇవన్నీ ఎలా కనెక్టెడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే స్పోర్ట్స్ అంటే జస్ట్ నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇలా గోళీలు ఆడేవాళ్ళం చూడండి, గిల్లీ దండ ఆడేవాళ్ళం, ఇంకా ఒక టైర్ ఉండేది ఆ టైర్ ని కూడా అలాగా తిప్పాలన్నమాట. ఇంకా కచ్చకాయలు ఆడడం, ఇవన్నీ. ఇంకోటి గల్లీ క్రికెట్, అది కన్యలు తక్కువ, గర్ల్స్ తక్కువ అన్నమాట. కానీ బాయ్స్ గల్లీ గల్లీలో క్రికెట్ అన్నమాట. ఇవన్నీ. కబడ్డీ, స్కిప్పింగ్ ఆడారా లేదా? ఖేలే నై ఖేలే? ఖేలే, అందరు ఆడారా? ఏదో దీంట్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ఆడారా లేదా? అందరు ఆడాము. సో అందరూ ఏదో నాడు ఏదో స్కూళ్ళల్లో రన్నింగ్ రేసుల్లో పార్టిసిపేట్ చేయడము, లేక ఏదైనా క్యారమ్స్ ఆడడము, చెస్ ఆడడము, ఇవన్నీ అందరం చేశాం. ఇక్కడ అట్లీస్ట్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో, నాకైతే అనిపిస్తుంది మీలో అందరు ఏదో రూపంలో స్పోర్ట్స్ అనేది అయితే తప్పనిసరిగా ఆ లెవెల్లో అయితే ఆడారా లేదా? అందరు ఆడారు. ఓకే, చాట్ లో ఎస్ ఎస్ ఇస్తూ పోండి. అలానే మీరందరు ఎవరైతే కనెక్ట్ అయ్యారో, ఒకవేళ వీలవుతే అక్కయ్యకు, వసంత అక్కయ్యకు ఒక మంచి డాటా అనేది తయారు చేయడానికి మీ పేరు, మొబైల్ నంబర్, సెంటర్ అని కూడా వేస్తే ఐ థింక్ అది సేవ్. యాక్చువల్లీ ఒక ఫామ్ చేయడానికి కోసం లింక్ ఇచ్చాము దీంట్లో. నేను ఆ లింక్ మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తాను. సో దట్ ఫిల్ చేశారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఒక చోట మన దగ్గర ఉంటాయి, వాళ్ళకి ఫ్యూచర్ అప్డేట్స్ ఇవ్వడానికి ఫీల్ అవుతుంది. ఓకే, సో ఈ ఫామ్ కూడా అందరు నింపండి. సో అంటే నాకు చెప్పడం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనము ఏం చేసామంటే, ఒక ఏజ్ వచ్చే వరకు ఆడాము. పాడాము ఎంతో తెలియదు కానీ
పాడించడానికి కూడా పేరెంట్స్ ట్రై చేస్తారు, మ్యూజిక్ కూడా పంపిస్తారు, డాన్స్ కూడా పంపిస్తారు, ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆటలు కూడా మనము తప్పనిసరిగా ఆడాము. సమ్మర్ వెకేషన్ లో ఏం చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడైతే ఐ థింక్ గ్రౌండ్స్ చాలా తక్కువ. సో మరి ఎంత ఆడుతున్నారో తెలియదు. చదువు 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 పైన అటెన్షన్ ఉందేమో ఎక్కువ స్కూళ్ళల్లో. అటువంటి సిచ్యుయేషన్ ఉంది. అయితే స్పోర్ట్స్ వాళ్లకు సేవ చేయడము అనేది ఏదో వేరే విషయమా? ఇస్ ఇట్ సంథింగ్ వెరీ డిఫరెంట్? ఎందుకంటే వింగ్స్ అంటే మనకు తెలుసు, బోల్డ్ వింగ్స్ ఉన్నాయి. 25 వింగ్స్ ఉన్నాయి అనుకుంటా మన RERF కింద. దాంట్లో ఎడ్యుకేషన్ వింగ్ ఉంది, అలానే ఏది మెడికల్ వింగ్ ఉంది, సోషల్ సర్వీస్ వింగ్ ఉంది, అలా అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ ఉంది. మీరందరూ ఎవరైతే వింటున్నారో ఏదో వింగ్ లో తప్పనిసరిగా సేవ చేసి ఉండొచ్చు. సెక్యూరిటీ వింగ్ ఉంది, ఎన్నో వింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో రకరకాల వింగ్స్లలో వెళ్ళడము, లేక ప్యాంప్లెట్ ఇవ్వడము, లేక ఈ ప్రోగ్రామ్ ఉంది అనడము, మీకు స్ట్రెస్ తక్కువ అవుతుందండి, ఇవన్నీ చెప్పడము, తీసుకోపోవడము. ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్ ఉంది. మరి స్పోర్ట్స్ వింగ్ అంటే నేను ఏదైతే చూశానో అమ్మ, ఒక మనసులో అబ్బా ఈ స్పోర్ట్స్ వాళ్లకు వెళ్ళి ఏం చెప్పాలి అని అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ నా ప్రయత్నం ఏంటంటే, వీ హ్యావ్ టు, మనకేంటిది స్పోర్ట్స్ వాళ్ళు ఇంకా మనం వి అండ్ స్పోర్ట్స్, వి ఆర్ ద సేమ్ పీపుల్. నేనైతే అదే అంట. నాకు ఇది అంటూ గుర్తొస్తుంది. ఫస్ట్ బిగినింగ్ లో మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా చేయడము కష్టం అనిపించేది. ఇప్పుడు చూడండి, అన్ని ప్లేసెస్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్, పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి. ఈ పేరు పైన ఎంతమంది బ్రహ్మకుమారీస్ ని పిలుస్తూ ఉంటారు. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఒకనాడు ఇది బ్రహ్మకుమారీస్ వెళ్ళి ఫ్యాక్టరీలలో, ఇండస్ట్రీస్లలో, HR డిపార్ట్మెంట్ లో వెళ్ళి ఈ క్లాసెస్ చేయడం అనేది చాలా అయోమయం ఉండేది, చాలా డిఫికల్ట్. ఎంట్రీ అనేది కూడా చాలా కష్టం ఉండేది. వీళ్ళేంటి ఆత్మ పరమాత్మ మాట్లాడే వాళ్ళు, మాకు మేనేజ్మెంట్ లెసన్స్ ఏం నేర్పిస్తారని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ టోటల్ చేంజ్. ఎంత డిమాండ్ ఉంటుంది బ్రహ్మకుమారీస్ యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ కి, దేనికి దానికి. అంటే అప్పుడు కూడా కొంచెం డిఫికల్టీ ఉండే. మనం వాళ్ళ వరకు వాళ్ళ యొక్క ఏదైతే యూస్ చేసే వర్డ్స్ ఉంటాయో, లేక వాళ్ళ స్టైల్లో అర్థం చేసుకొని రావడంలో ఒక జర్నీ ఉండే. అండ్ ఫైనలీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎంతమంది అక్కలు, ఎంతమంది ఆఫీసెస్ లో, ఎక్కడెక్కడ కలెక్టరేట్ ఉండనియండి, లేక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉండనియండి, ఎక్కడెక్కడ వెళ్ళి అందరూ, చిన్న అక్కలు ఉండనియండి, పెద్ద అక్కలు ఉండనియండి, అందరూ క్లాసెస్ చేస్తున్నారు. మరి స్పోర్ట్స్ వాళ్ళకి వెళ్ళి క్లాస్ చేయండి అంటే, స్పోర్ట్స్ వాళ్లకు ఏం క్లాస్ చేయించాలబ్బా, కొంచెం డౌట్ వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ నాకేం క్లారిఫై చేసేది ఉందంటే, స్పోర్ట్స్ వాళ్ళు ఇంకా స్పిరిచువాలిటీ చాలా క్లోజ్ ఉందని చెప్పేది. స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడడము, ఇంకా వాళ్ళు మన మాటలను అర్థం చేసుకోవడము, ఇంకా దాన్ని క్యాచ్ చేసి ప్రాక్టీస్ చేయడంలో అన్ని వింగ్లలో ఫస్ట్ స్పోర్ట్స్ వింగ్ అంట నేనైతే. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. అయితే ఫస్ట్ సిమిలారిటీ బిట్వీన్ స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఏమందాం, స్పిరిచువాలిటీ అనే పదం వద్దు, బ్రాహ్మణులు, BKs అండ్ స్పోర్ట్స్ పీపుల్, వాళ్ళలో సిమిలారిటీస్ ఏమున్నాయి చెప్పండి మీరు. ఏమైనా ఉన్నాయా సిమిలారిటీస్? స్పోర్ట్స్ పర్సనల్ కి ఇంకా బ్రాహ్మణ పిల్లలకి, BKs కి ఏమైనా సిమిలారిటీ ఉందా? లేక దూర వరకు ఎటువంటి రిలేషనే లేదు, అలా అనిపిస్తుందా? అచ్చా, నేను ఒకటి 3 సిమిలారిటీ ఉంది అని రాస్తున్నారు, కానీ ఏం సిమిలారిటీ ఉందని వేయండి. ఫార్ ఎగ్జాంపుల్, హార్ నహి మాన్తే, అచ్చా, డెడికేషన్ వస్తున్నాయి, ఇలాగా డిసిప్లిన్ ఇన్ లైఫ్, వెరీ గుడ్. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటిది? మార్నింగ్ లేవడము. మనం చేస్తామా?
మార్నింగ్ లేవ్వాల్సిందే బీకే అంటే. వాళ్ళు కూడా లేస్తారా? లేక వాళ్ళు 7:00, 8:00 లేసేవారా? కాదు. దే ఆల్సో వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు లెవ్వాల్సిందే. రెండోది వాళ్ళు చేసే ప్రాక్టీస్ 8 అవర్స్. మార్నింగ్‌లో 4 అవర్స్ మోస్ట్‌లీ చెప్తున్నా. అండ్ దాని తర్వాత ఈవినింగ్‌లో 4 అవర్స్. సో 8 అవర్స్ ప్రాక్టీస్. మనము బాబా ఏమంటాడు? మనం గూడా 8 అవర్స్ యోగం యొక్క చార్ట్ ఉండాలి అని మనకు గూడా అంటాడా బాబా? రైట్. దాని తర్వాత ఆహారము. చాలా మంచి మంచి పాయింట్స్ రాస్తున్నారు. ఇవన్నీ విశేషతలనమాట. మీరు రాస్తున్న పాయింట్స్ చాలా బాగున్నాయి. ఐ డోంట్ నో ఇవన్నీ సేవ్ అవుతాయో లేవో. ఆ! అయితే సేవ్ అవుతాయి. చాట్ సేవ్ చేస్తారనుకుంటారు. ఏస్తూ ఉండండి. అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా వెళ్తూ జర్నీ అనేది తీసుకువెళ్తాను. వి అండ్ దే ఆర్ సేమ్. ఎందుకంటే వాళ్ళు మనము సేమ్ ప్లాట్‌ఫార్మ్ పైన ఉన్నాము అని అర్థం చేసుకుంటే మనం మాట్లాడొచ్చు. వాళ్ళ భాష అంటే ఇక్కడ నాట్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అలా కాదనమాట. వాళ్ళ భాష అంటే వాళ్ళ స్పోర్ట్స్‌లో లైఫ్ స్టైల్ అండ్ బ్రహ్మ, కుమారి, కుమార్ యొక్క లైఫ్ స్టైల్ సేమ్. ఆ! ఇప్పుడు సరే ఎక్కడొచ్చాము? ప్రొద్దున లెవ్వడం అనేదయింది. వాళ్ళు మనం డయట్ దగ్గరొచ్చామని. సో, మీకు ఆశ్చర్యం ఒక విషయం చెప్తాను. చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ వెజిటేరియన్స్ అన్నమాట. నాన్ వెజ్ తింటే హెల్త్ బావుంటుంది. చాలా మనం శక్తిశాలిగా అవ్వగలము అనేది దే ఆర్ ప్రూవింగ్ ఇట్ టు బి ఏమంటారు? ఏమనాలి? వసంతక్క దానికేమన్నాం? దే ఆర్ ప్రూవింగ్ దట్ టు బి ఓన్లీ ఏమంటారు? హ్మ్. సో, అది రైట్ కాదు. మిస్‌కన్సెప్షన్. మిస్‌కన్సెప్షన్. ఇట్స్ ఎ మిస్‌కన్సెప్షన్. మిత్. వెరీ నైస్. దే ఆర్ ప్రూవింగ్ ఇట్ టు బి ఎ మిత్ అండ్ నేను కొంచెం స్పోర్ట్స్‌ని కొంచెం బానే ఫాలో చేస్తా. చూస్తూ ఉంటా. ఆ! అయితే ఈరోజు ఒక బాడీ బిల్డర్ అన్నమాట. ఒక బాడీ బిల్డర్ తెలుసు కదా! ఇలా చాలా ఉంటాయి వాళ్ళకు. మజిల్స్ ఉంటాయి. అయితే ఆయనది ఒక చిన్న ఇంటర్వ్యూ నడుస్తుంటే, "तो नॉन वेज खाते होंगे, నాన్ వెజ్ తింటూ ఉండొచ్చు మీరంటే, నై ఐ యామ్ ప్యూర్ వెజిటేరియన్ అన్నాడన్నమాట. అంతేకాదు, హౌ ఈజ్ యువర్ బాడీ ఇట్లా స్టీల్ లాగా గట్టిగా ఎలా ఉందండి మీ బాడీ అని అడిగితే, ప్రాణాయామం అని చెప్పిండాయన. ప్రాణాయామం. మనమేమనుకుంటాం, గాలి పీల్చడం, వదిలేయడం, పీల్చడం, వదిలేయడం. దాంట్లో ఏమవుతదంట? కానీ హి సెడ్ ప్రాణాయామం ద్వారా ఆయన తన బాడీని స్టీల్ లాగా స్ట్రాంగ్ చేసిండు. అంటే చెప్పడం ఏంటంటే, కి మనం గూడా బీకేఎస్‌గా సరే అన్నశుద్ధి అంటే మనమైతే కొంచెం మన లెవెల్ హై ఉందనుకోండి. మనం ఆనియన్స్, గార్లిక్ వేరే వాళ్ళ చేతులతో తినము. బట్ దే ఆర్ బిట్ క్లోజ్ ఇన్ ద సెన్స్ దట్ దే ఆర్ నాట్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ అండ్ డిసిప్లిన్ ఇన్ ఈటింగ్. మనకు బాబా అలా స్పెసిఫికల్లీ అనలే కానీ, చాలా ఈటింగ్‌లో గూడా డిసిప్లిన్. నాకు గుర్తుంది సిల్వర్ మెడల్ గెలిచింది గదా! ఎవరు? సింధు ఒలింపిక్స్‌లో. ఐ రిమెంబర్ ఫర్ ఎ ఇయర్ షీ హాడ్ నాట్ ఈటెన్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లేట్. అండ్ నో మొబైల్. నో మొబైల్. ఏంటండి ఈ సాక్రిఫైస్? ఆ! అది పొందాలంటే సిల్వర్ మెడల్ పొందాలంటే ఇవన్నీ జేశారు. మనమైతే సిల్వర్ ఏజ్ గూడా కాదు. గోల్డెన్ ఏజ్‌లో వెళ్ళేదుంది మరి. హ్మ్. అంటే మనం ఇలాగా సాక్రిఫైస్ అంటే త్యాగం గూడా నేర్చుకోవాలంటే స్పోర్ట్స్ వాళ్ళ యొక్క ఈ స్టోరీసు వాళ్ళు సక్సెస్ పొందడానికి చేసిన ఇవన్నీ ఇంటర్వ్యూస్‌లలో మనం వింటే చాలా మనకు మోటివేషన్ గూడా వస్తదనమాట. నాకిక్కడ ఇంకోటి డయట్ విషయం వస్తుంది గదా! నేను చెప్తాను. అయితే ఆరిఫ్ గారని బ్యాడ్మింటన్‌లో చాలా రినౌన్డ్ కోచ్ అన్నమాట. ఇంకా నేను ఫస్ట్‌లో స్పోర్ట్స్ వింగ్‌లో వెళ్ళినప్పుడు మన బ్రదర్ రవి గారు
చెప్పారు ఆరిఫ్ గారు వస్తున్నారు. సో నేను ఆరిఫ్ గారితో ట్రైన్ లో ట్రావెల్ చేసిన. హీ కేమ్ ఇన్ ట్రైన్, వెరీ సింపుల్. ఈ కోచ్ ప్లేయర్స్ మనలాగానే మాకు ఇలా కావాలి అలా కావాలి డిమాండ్లు పెట్టకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు అభిమానం అనేది ఇంకా మాకు కింద తోసేస్తుంది అనేది. నమ్రచిత్తంగా ఉండాలి, నిరహంకారి ఉండాలి. గెలుపులో అభిమానం చేస్తే మళ్ళీ చాలా డిఫికల్టీస్ వస్తాయని వాళ్ళకు కూడా ముందు నుంచి తెలుసుంటాయి. అందుకోసం వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. అయితే ట్రైన్ లో వెళ్తూ వెళ్తూ ఆయన తన రొటీన్ చెప్పారండి. ఫార్ 25 years లాల్ బహదూర్ స్టేడియంలో, అది హైదరాబాద్ లో ఉంది, లాల్ బహదూర్ స్టేడియంలో మార్నింగ్ 6 o'clock డాట్ వారక్కడ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మనము ఇప్పుడు కనెక్ట్ చేయండి, మనం కూడా ఈ విషయాన్ని కనెక్ట్ చేయొచ్చు. మనం సెంటర్ కి రోజు ఎవరైతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, మనం ఇంట్లో ఉన్న వాళ్ళము డాట్ 6 o'clock సెంటర్ కి ఎంతమంది వస్తాము, లేక ఎంత వస్తాము, ఎన్నిసార్లు వచ్చాము. ఆయన అయితే 25 years వచ్చాడు. రెండవది, ఫార్ 25 years హిజ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ ఓన్లీ స్ప్రౌట్స్. 25 long years. ఇంకా అతని క్లాస్లో ఎవరైనా పిల్లవాడు 1 minute లేట్ వస్తే కూడా గెట్ అవుట్. మన దగ్గర మీఠే మీఠే సికిల దే బచ్చో ప్రతి మాత పిత బాపు దాదా వస్తూనే ఉంటాం. మన బాబా కదా. అంటే చెప్పడం ఏంటంటే బ్రాహ్మణులకు ఇన్స్పిరేషన్, నేను మోటివేషన్ వాళ్ళకి ఇవ్వడం కాదు. నేను ఎందుకంటే నాకు ఎక్కువ కనెక్టెడ్ ఎందుకుంటానంటే అక్కడి నుంచి మోటివేషన్ తీసుకుంటా. 6 o'clock డైలీ ప్రొద్దున రావడం. ఆయనకు సతయుగంలో గోల్డెన్ పదవి దొరుకుతుంది అనేది కూడా కాదు. ఆయన చెప్పిండు వాళ్ళ వైఫ్ తిట్టేదంట, ఏంటి నువ్వు అసలు నీకేం దొరికింది ఇంతమందిని తయారు చేసావు. గోపీచంద్ అంటాం చూడండి, ఇప్పుడు చాలా ఫేమస్ ఇండియన్ కోచ్ బ్యాడ్మింటన్ లో. అతన్ని కోచ్ చేసింది ఎవరు? ఆరిఫ్ గారు. అయితే ఇప్పుడైతే చాలా రికగ్నిషన్ ఉంది కోచెస్ కి, ప్లేయర్స్ కి. అండ్ వెల్ టు డూ బిజినెస్ హౌసెస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఫైనాన్షియలీ. గుడ్, వెరీ గుడ్. చెయ్యాలి ఇట్లా, ఇంకా చాలా చెయ్యాలి. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. అయితే అతని వైఫ్ అనేదంట, నాకు చెప్పిండు, నీకేం దొరికింది? అతని బ్రదరు మంచి ఒక బిజినెస్ తయారు చేసుకొని మంచి ఇల్లు అన్ని మంచిగా అన్ని ఉండడం జరిగిందనమాట. ఇంకా ఇతనేమో అప్పుడు కోచెస్ కి ఎంత ఉండే, గవర్నమెంట్ కోచ్ కి ఎంత, వాట్ ఎవర్ ద పే వాస్. సో నువ్వేం సాధించావు అని ఎప్పుడు అనేదన్నమాట. అయితే ఇండియాలో ఒక మంచి స్పోర్ట్స్ వాళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ అర్జున్ అవార్డ్స్ మొదలైనాయండి. ఎవరైతే స్పోర్ట్స్లలో ఈ పిల్లలు ప్లేయర్స్ హూ విన్ వాళ్లకు మంచి అర్జున్ అవార్డు ఇచ్చారు. కానీ కోచెస్ గురించి రికగ్నిషన్ లేదు ఫస్ట్ లో. ఇంకా దాని తర్వాత ద్రోణాచార్య అవార్డు. అంటే ద్రోణాచార్యుడు అర్జునుడుకు గురువు ఉండే కదా, అలాగా ఒక కోచ్ అనమాట. కోచ్ చేసిన పిల్లల పట్ల శ్రమ అండ్ దానిని రికగ్నైజ్ చేయడానికి భారతదేశంలో ద్రోణాచార్య అవార్డు అనేది మొదలు పెట్టారు. అయితే ఆరిఫ్ గారికి ద్రోణాచార్య అవార్డు దొరికిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, నా తమ్ముడు అన్నను ఆయన డబ్బులు సాధించి ఉండొచ్చు, కానీ ఈ రివార్డు ఊరికే రాదు. దేశమంతా చాలా చాలా దాన్ని రికగ్నైజ్ చేసింది, ఆయనకు దొరికిన రికగ్నిషన్. ఇప్పుడు ఆరిఫ్ గారు అంటే సచ్ వెల్ నోన్ నేమ్ ఇన్ ఏది స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ. అంటే స్పోర్ట్స్ యొక్క పరివారం, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, బికాస్ కోచ్ ఈజ్ ఆల్వేస్ కోచ్. సో అలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి వాళ్ళు ఎంత తపస్య కదా, అదొకటి తపం. మార్నింగ్ 6 o'clock రావడం రోజు ప్రొద్దున, ఏమి సినిమా షికార్లు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది స్పోర్ట్స్.
రాత్రి త్వరగా పండుకోవాలి ఎందుకంటే మార్నింగ్ 6:00 పోవాలి. సో, నో అదేంటి రాత్రి సినిమాలు ఇవన్నీ ఉంటాయి గదా! నథింగ్. ఎంత డెడికేటెడ్ అండి స్పోర్ట్స్ పట్ల. అయితే కనెక్ట్ అవుతున్నామా లేదా? అతని స్టోరీ వింటుంటే మీరు కనెక్ట్ అవుతున్నారా మన బ్రాహ్మణ జీవితంతో? అందుకోసము బ్రాహ్మణ పిల్లలకు స్పోర్ట్స్ వాళ్ళకు సేవ చేయడం అనేది బ్లాక్ అవసరంలే, వెరీ ఈజీ. మీరు జస్ట్ అప్రోచ్ చేయాలి. ఇంకో గుణం ఏదైతే ఉంటదో ప్లేయర్స్ చాలా మీరు రాశారు గదా! సారీ ఒబీడియంట్. ఇంకా స్పెషల్లీ ఇండియాలో నిజంగానే వాళ్లకు గురులాగా వాళ్ళను ఆ విధంగా చూస్తారు. వచ్చినప్పుడు కాళ్ళు మొక్కడము, వెళ్ళేటప్పుడు కాళ్ళు మొక్కడము, ఏదైనా అది ఉంటది గదా! ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు షేక్ హ్యాండ్‌లు, బీక్ హ్యాండ్‌లు లేదు. సీదా ఎంత రెస్పెక్ట్ చూడండి. ఈ రెస్పెక్ట్ బాబా మనకు నేర్పించారా? వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్‌ఫుల్ ఉంటారు. ఇంకా వాళ్ళలో నేనేం చూసానంటే, వాళ్ళు చక్కగా వింటారు. వాళ్ళ లిజనింగ్ పవర్ బాగా ఉంటదన్నమాట. బికాజ్ వాళ్ళకు టిప్స్ కావాలి. కోచ్ ఏం చెప్తున్నాడో, నేను ఎక్కడ తప్పు వెళ్ళిపోతున్నా, దాన్ని కరెక్ట్ చేయాలి. అదంతా కోచ్ చెప్తూ ఉంటాడా? సో, అంటే ఒక విధంగా చెప్పాలంటే గురువు యొక్క మతం పైన అంటే ఎలాగైతే బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారో, అలాగా వారు గూడా గురుమతం అనుసారంగా నడుస్తారు. అక్యురేట్ టు ద వర్డ్. ఇష్టం వచ్చినట్లు కాదు. మరి మనం ఎంత గురుమతంపై నడుస్తున్నాం? మనం ఎంత శ్రీమతంపై నడుస్తున్నాం? ఎందుకంటే మనం గూడా మాయతో పోటీ పడుతున్నాం. అయితే ఇలా పీకే లైఫ్ అండ్ స్పోర్ట్స్ మ్యాన్ లైఫ్‌లో నాకైతే అంతగేమీ తేడా అనేది అనిపించదు. చాలా తపస్య, చాలా త్యాగం. అయితే నేను ఇప్పుడు ఒక చిన్న వీడియో చూపెడతాను. దీంట్లో ఏం లెసన్ ఉంది అనేది మీరు నాకు చెప్పాలి. అంటే ఈజ్ ఇట్ కనెక్టెడ్? ఒక బీకే లైఫ్‌తో కనెక్టెడ్ ఉందా? అయితే మొహమ్మద్ అలీ అనేది ఒక బాక్సర్ ఉండే అన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో, మీకు ఒకవేళ నేను చెప్పింది ఎప్పుడు వినది లేకుంటే కూడా డోంట్ బాదర్. ఇప్పుడు ఫ్యాక్టరీలలో వీళ్ళలో వాళ్ళు కూడా ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కొన్ని పేర్లు మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా గొప్ప వాళ్ళన్నమాట. బిల్ గేట్స్ ఉన్నారు. బిల్లీనియర్స్. ఎలాగా ఎలాన్ మస్క్ అని ఉన్నాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే నాకు తెలియదు. అదే తెలుసో తెలియకో మనకి ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఆయన చాలా గొప్ప చాలా గొప్ప ఒక రిచెస్ట్ మ్యాన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ అతని యొక్క పేరు తెలియకుంటే ఘబరాయించే విషయం కాదు కదా. కాన్సెప్ట్ ఏంటంటే హి ఈజ్ అ బిలియనియర్, నాట్ మిలియనియర్ అనొచ్చు. బిలియనియర్ చాలా గొప్ప ఇది. సో సరే, ఇప్పుడు మొహమ్మద్ అలీ అని ఒక బాక్సర్ ఉండే అమెరికాలో. ఓకే, అతని డాటరు, ఆమె పేరు లైలా. ఓకే, అయితే నేనేదైతే వీడియో చూపెట్టున్నానో ఆమె గురించి ఉందన్నమాట. చలో దిఖావ్. Muhammad Ali has a daughter named Layla Ali, and Layla decided to take up boxing. She boxed for a few years. Matter of fact, she had a record of 24-0. She never lost a fight. She was a boxer. In one of her matches, she had a rematch with somebody that she had a close fight with. In this rematch, she got a cut over her eye and a bloody nose. It looked like halfway through the fight, she was going to lose. But she came back and won the fight, knocked the girl out. When the fight was over, they interviewed Layla and said, "Layla, you look like you were about to lose that fight. How were you able to come back?" She said, "I watched my father fight. I watched Muhammad Ali beat Joe Frazier and George Foreman and Sonny Liston. I watched him look like he was going to lose, but then I saw him come back. I watched him, and so then she said this. When I thought about who my daddy, he is Muhammad Ali. You know how is your daddy?" అయిందా? ఓకే. ఓకే, చూసారా? దేఖా వీడియో. అచ్చా, ఇప్పుడు ఈ వీడియోలో మనకేమైనా లెసన్ ఉందా? లైలా అని ఒక
అమ్మాయి మొహమ్మద్ అలీ వాళ్ళ డాటరు. అయితే చాలా మంచి రికార్డ్ ఉంది. ఆమె ఎప్పుడు కూడా గెలిచారనమాట. చక్కగా ఒక అక్కే రాశారు ఝాన్సీ లక్ష్మి గారు, ఫాలో ఫాదర్. ఇంకో అక్కే రాశారు, ఎస్ అని రాయకండి. నాకు వాట్ ఈస్ ద లెసన్ యూ టు టెల్, వాట్ ఈస్ ద లెసన్ యూ గాట్ ఫ్రమ్ దిస్, వాట్ ఈస్ ద లెసన్? డోంట్, మీరు అది చింత చేయకండి. మొహమ్మద్ అలీ ఎవరో ముగ్గురుతో గెలిచిందంట, మరి ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియదు. దట్ ఈస్ నాట్ ద హోల్ ఇష్యూ ఓవర్ దేర్. ఈ లైలా అంటే ఎవరో, మరి ఆమె బాక్సింగ్ చేసిందంట. ఈ డోంట్ గో, ఇవన్నీ ఫ్యాక్ట్స్లలో వెళ్ళే అవసరం లే. అక్కడ లెసన్ ఏముంది? సన్ షోస్ ఫాదర్, ఆహా వెరీ నైస్. గ్రిట్ అండ్ డిటర్మినేషన్, ఇంకా కరేజ్, విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, స్వమాన్ మే రెహనా, వెరీ నైస్. సో డోంట్ గివ్ అప్. మంచి మంచి అవి రాశారు. ఓకే. సో నాకు ఇక్కడ ఏం నచ్చింది అంటే, ఇక్కడ నువ్వు లూజ్ అయ్యేటప్పుడు ఏమైంది అని అడిగితే లైలా ఏమన్నారు? I had washed my dad, I had washed my dad, I had washed my dad. అండ్ ఏదైతే ఆ వాచ్ నేను చేశానో, అబ్జర్వేషన్ ఏదైతే చేశానో, మా డాడీ గారిని ఎప్పుడు ఏదైతే చూస్తూ పోయానో, ఆ లెసన్స్ అన్ని నాకు గుర్తొచ్చినాయి. ఎలా ఎలా లేదోనా ఎలా నేను ఏదైతే ఉన్నానో, నేను మా డాడీ ఎలా గెలిచారు అని. అయితే బాబు ఏమంటాడు? స్మృతి, స్మృతి సే క్యా హో జాతా హై, సమర్థి ఆతి హై. నాకైతే వెంటనే అది ఆ వీడియో చూస్తే స్మృతి, क्या स्मृति आई? मेरे पिताजी ने कैसे कैसे खेला, कैसे कैसे जीता, उसने वो देखा था, वो స్మృతి జాగృత हो गई. ఆ స్మృతి ఇంకా ఏమైంది, దాని అవేర్నెస్ వచ్చేసింది అనమాట. స్మృతిలో వచ్చేస్తే సమర్థి వచ్చేసింది, ఇంకా ఓడిపోతున్న ఆమె గెలిచింది. మన లెసనా కాదా చెప్పండి మీరు? ఫాలో ఫాదర్ కూడా అన్నారు, అది కూడా ఆమె జస్ట్ ఫాదర్ ని ఫాలో చేసింది. అయితే మీరు ఏదైతే క్వాలిటీస్ రాశారో, కరేజ్, డిటర్మినేషన్, గ్రిట్, అవన్నీ తర్వాత వచ్చినాయి. ఎలా వచ్చినాయి అంటే ఫాదర్ ని ఫాలో చేసింది. అయితే నాకు దీంట్లో ఏం లెసన్ దొరికింది? బ్రహ్మబాబాను మనం ఎంత ఫాలో చేయాలి, ఎటువంటి పరిస్థితి ఉండనియండి. సో ఇలాగా చక్కగా మన బ్రాహ్మణ జీవితాన్ని ఇంకా చక్కగా ఉన్నతిలో తీసుకోపోవడంలో ఈ స్పోర్ట్స్ యొక్క ఈ ఇన్సిడెన్సెస్, ఇంకా వీళ్ళ యొక్క లైఫ్, ఇదంతా మనకు చాలా సహాయం చేస్తుంది అనమాట. అయితే వీళ్ళందరైతే టాప్ మోస్ట్. అయితే ఇలాగా మనం వాళ్లకు సేవ చేసి వాళ్లకు ఈ లెవెల్లో తీసుకురావాలి. అయితే మనకు బాబా ఏదైతే లెసన్స్ చెప్తారో ఆ లెసన్స్ వీళ్ళతో షేర్ చేసేది ఉంది. ఇంకా మరి ఆత్మని నమ్ముతారో లేదో, పరమాత్ముడిని నమ్ముతారో లేదో, ఆత్మని ఎంత నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ పరమాత్ముడిని అయితే నమ్ముతారు. దే డెఫినెట్లీ బిలీవ్ గాడ్. చాలా బిలీఫ్ ఉంటుంది. రెస్లింగ్ చేసే వాళ్ళకి అడగండి, ఎవరికి పూజలు చేస్తారు, చాలా చాలా రిలీజియస్ సెంటిమెంట్ ఉంటుంది వీళ్ళకి, చాలా రిలీజియస్ ఉంటుంది. ఇంకా మనం ఎంత స్పష్టంగా మైండ్ గురించి వాళ్ళకి అర్థం చేయిస్తామో. నేను ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఏదైతే చేశానో, మంచి విజువలైజేషన్ వీళ్ళు ఎంత మంచిగా క్యాచ్ చేస్తారు. ఇంకా దే రియల్లీ ప్రాక్టీస్. నేను మేబీ ఇప్పుడు ఆ అమ్మాయి అంత టెన్నిస్ ఏం ఆడతలేదు, కానీ టెన్నిస్ ఆడేదన్నమాట. అయితే ఒక పోలీస్ వ్యక్తి వాళ్ళ డాటర్ ఉండే. ఫర్ 3 years 3 days a week I used to coach her in mental ఇదన్నమాట, అవుట్ ఆఫ్ లవ్ ఫర్ స్పోర్ట్స్. ఆమె టైం కూడా అలాగుండేది 3:34. సో యూ కెన్ అండర్స్టాండ్. బట్ నాకు చాలా ఇష్టం ఉండేది. అండ్ షీ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్, మనం ఏది చెప్తే ఏది అర్థం చేయిస్తే రాసేదన్నమాట. ఐ యాక్చువల్లీ వాంటెడ్ హర్ నోట్స్, కానీ సమ్హౌ ఐ లాస్ట్ కాంటాక్ట్ విత్ హర్. నేను చాలా బిజీ అయిపోతే ఐ డోంట్ నో వేర్ షీ హ్యాస్ గాన్. సో నేను ఆమెకు అన్నానమాట, ఐ వాంట్ యువర్ నోట్స్, నీ నోట్స్ నాకు కావాలి. బ్యూటిఫుల్లీ షీ యూస్ టు రైట్ డౌన్, పెన్ డౌన్ ఎవ్రీథింగ్, అండ్ అలాగా ప్రాక్టీస్ చేసేది.
అండ్ 3 days a week అలా వచ్చేదన్నమాట. సో మెయిన్లీ స్పోర్ట్స్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్, బికాస్ దే హ్యావ్ టు ప్లే. అంటే ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు ప్రాపర్లీ డూ ఇట్. జస్ట్ వినడం వరకు కాదు, మన మురళి వినడం వరకు కాదు, ప్రాక్టికల్లో తీసుకురావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంత పురుషార్థం చేస్తారు చూడండి. దాని రిజల్ట్ కొన్నిసార్లు 100 meter రేస్ ఎన్ని సెకండ్లు ఉంటుంది? మేబీ ఇప్పుడు ఫాస్టెస్ట్ 9.5 ఉండొచ్చు, నాకు అంత తెలియదు. 9.5 seconds లో మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. కానీ పురుషార్థం ఎంత చేయాలి? సంవత్సరం అంతా 7 seconds అని రాశారు. రియల్లీ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ షూర్. ఒలింపిక్స్ లో 7 seconds ఉందా ఇప్పుడు? ఐ డోంట్ థింక్ సో. సో చూడమ్మా, ఒలింపిక్స్ 100 meters రేస్ రాసి చూడు. ఈరోజు గూగుల్ బాబా ఉన్నాడు కదా, 9 seconds అని రాస్తుంది. సంబడి హస్ సెంట్ మీ 9 seconds. అండ్ హూ ఇస్ ద వన్ ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ నౌ? వాట్ ఈస్ హిస్ నేమ్స్? సో ఇవన్నీ ఏం లేదు, నాట్ బికాస్ మనకు తెలిసి ఉండాలని అంటలేను, కానీ జస్ట్ అన్నమాట. ఇవన్నీ చాలా బెన్ జాన్సన్ అని ఒక అతను ఉండేది, బట్ ఆయన తర్వాత కూడా ఇంకో అతను వచ్చిండేది. సో ఇవన్నీ ఏంటి? ఉసేన్ బోల్ట్. అచ్చా, బోల్ట్, రైట్, ఉసేన్ బోల్ట్, రైట్, ఉసేన్ బోల్ట్. సో ఇలాగా చెప్పడం ఏంటంటే 9 seconds లో ఆయన రిజల్ట్ వస్తుంది. దానికోసం ఆయన సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఒలింపిక్స్ అయిపోయిందంటే నెక్స్ట్ 3 years, 4th year లో ఒలింపిక్స్ ఉంటుంది. సో కంటిన్యూస్ ఆయన ప్రాక్టీస్ చేస్తాడు, బికాస్ హీ హ్యాస్ టు గెట్ ఇన్ టు దట్ 9 second slot. మన ఎగ్జామ్ అయితే 9 second కాదు కదా, 1 second. మనదైతే 1 second కదా ఎగ్జాము. మరి దానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి కదా? సో మనకు లెసన్ ఉందా లేదా? అందుకోసం వీ కెన్ గెట్ కనెక్టెడ్ టు దెమ్ అంట నేను. అంటే ఇంకోటి ఏం చెప్పినా, దే ఆర్ గుడ్ లిజనర్స్, దే ఆర్ గుడ్ స్టూడెంట్స్, దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ దేర్ అప్రోచ్, దే ఆర్ వెరీ ఫోకస్డ్. మనలానే వెరీ ఫోకస్డ్. బ్రహ్మ కుమారి సత్యుగాన్ని తీసుకొచ్చేది ఉంది, పరంధామానికి వెళ్ళేది ఉంది, అశరీర అభ్యాసం చేయాలి, ఆత్మభయమాన్ని ఉండాలి. ఫోకస్ ఫోకస్ ఫోకస్. మన చిత్తం ఎప్పుడూ ఏకాగ్రంగా ఉంటది అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బైజీ గారు ఇప్పుడు యోగా డే గురించి చెప్పారు కదా. నిజంగా యోగా డే నాడు అందరూ అనమాట, యు గెట్ బిఫోర్ యూ ఒక చిత్రం తీసుకురండి. 2500 of them చక్కగా నిలబడి ఉండే. ఒకవేళ ఆ ఫోటో చూపెట్టగలిగితే వంశీభాయ్, ఈసారి అయిన యోగా డేది ఆడియన్స్ యోగా చేస్తున్నప్పుడు. అయితే ఆ యోగా నేర్పించే సార్ ఏమన్నారంటే, మీరందరూ ఎంత చక్కగా చేస్తున్నారు, నేను చెప్తున్నది డైరెక్షన్స్ ఎంత చక్కగా క్యాచ్ చేస్తున్నారు, ఎంత అంటే సిన్సియర్లీ చేస్తున్నారు. గప్పాలు కొట్టడం ఇక్కడక్కడ ఎవరేం లే, చాలా చక్కగా చేస్తున్నారు అనమాట. అతను ఎంత హ్యాపీ అయిపోయిందంటే, మీరందరూ యోగాభ్యాసం చేస్తారు కదా, అందుకోసం మీలో ఉన్న డిసిప్లిన్ కారణంగా నేను ఎలా చెప్తున్నానో కరెక్ట్ అలా చేస్తున్నారు మీరని చాలా మహిమ చేసిండు. ఒక ఎక్సర్సైజ్ ఉండే, దాంట్లో ఒక చెయ్యి ఇలా పెట్టి, రైట్ చెయ్యి ఇలా 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 నాకు కనబడుతుంది. ఓకే, ఇలా స్ట్రైట్ పెట్టాలన్నమాట. ఇంకా లెఫ్ట్ కాల్ లేపాలి. అది ఒక చిన్న ఎక్సర్సైజ్. దాని పేరు తెలియదు, ఏదో ఆసనం ఉండొచ్చు అది. అయితే ఆయన ఎలా అన్నాడంటే, నాట్ దిస్. సో ఆయన ఏమన్నాడంటే, మీలో ఎంత స్టెబిలిటీ ఉంది అన్నాడు అనమాట. ఇంకా నియర్లీ ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ ఫర్ అరౌండ్ 40 minutes. కానీ స్టేబుల్, ఎవరు కూడా అమ్మా ఉమ్మా ఏం లేదు, చక్కగా చేస్తున్నారనమాట. ఏజెడ్ వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ చాలా హ్యాపీ, ఆడియన్స్ తో చాలా హ్యాపీ అయిండు. అంటే మనం చేస్తున్న యోగాభ్యాసంతో హౌ వి లుక్ డిఫరెంట్. అండ్ మనం ఎలాగా వాట్ ఎవర్ వి కండక్ట్, ఎంత చక్కగా ఎంత సిన్సియర్ గా కండక్ట్ చేస్తాను చూడండి, ఎంత వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. అంటే సో అలానే స్పోర్ట్స్లలో ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్.
స్పోర్ట్స్‌లలో కూడా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. చాలా నడుస్తాయి ఇవన్నీ కూడా. మనకు కూడా ఈర్ష్య ద్వేషాల గురించి తెలుసు. మనకు కూడా దుఆయే దో, దుఆయే లో అంటాం గదా! సో, ఇవన్నీ పాఠాలు వాళ్ళకి గూడా నేర్పించొచ్చనమాట. ఇవన్నీ గూడా చక్కగా చెప్పొచ్చు. జ్ఞానం చెప్పొచ్చు నన్నడిగితే. నేనైతే ఎప్పుడు ఆ పాపకు ఎవరైతే వచ్చేదో వరదానమే అర్థం చేయించేది కొంచెం ఆమె స్టైల్‌లో తీసుకుపోయి కొంచెం ఆ విధంగా గాని వరదానం ఎప్పుడు అర్థం చేయించేది. అందుకోసం ఏం చెప్పాలి అనేది ఫీలింగే ఉండేది కాదు. దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలొచ్చారు. ముస్లిం అమ్మాయిలు. ఇద్దరు. సో, వాళ్ళు గూడా ఇదే స్పోర్ట్స్ కారణంగానే రావడం జరిగిందనమాట. సో, ఇలా స్పోర్ట్సు అండ్ స్పిరిచ్యుయాలిటీ ఇవి చాలా దగ్గర విషయాలు. ఆడడంలో ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, మీ అందరికైతే తెలుసు గదా! ఇప్పుడు లాస్ట్ బాల్ 4 రన్స్ కావాలి. ఇదైతే తెలుసు గదా! క్రికెట్ అయితే మోస్ట్‌లీ అందరూ చూస్తారు. తెలిసే. అప్పుడు ఆ మనసు యొక్క స్థితి ఎలా ఉండాలి? ఎంత ఏకాగ్రత కావాలి? నలువైపుల్లో టెన్షన్ ఉంది. డూ అండ్ డై సిట్యుయేషన్ ఉంది. దాంట్లో ఇప్పుడు 4 కొట్టాలి. ఏ స్టేజ్ ఆఫ్ మైండ్ కావాలి? మనకు అర్థమవుతది గదా! ఎందుకంటే మనం యోగాభ్యాసం చేస్తాం గదా! ఇదే వాళ్ళకి చెప్పేదుంది. మీరు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ! సో, ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడతారనుకోండి. మళ్ళీ ఒక పాయింట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అలా వెనక వెళ్తారు. సర్వీస్ చేయడానికి అక్కడ నిలబడతారు గదా! సో, ఆ సర్వీస్ చేసే ముందు క్షణం మనం అంటాం గదా! 1 మినిట్, 1 మినిట్ గూడా అవసరం లేదు. కొన్ని క్షణాలు జస్ట్ కాన్సంట్రేట్. సెంటర్ ఆఫ్ ద ఫోర్‌హెడ్ లైట్‌ని నేను అండ్ దెన్ డూ ద సర్వ్. ఇలా కొన్ని టిప్స్ మనము చెప్తూ వాళ్ళు గూడా చాలా చక్కగా గ్రహిస్తారు. మీరు సేవ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళ సేవ చేయడము. ఇంకోటి వాళ్ళు మీకు చక్కగా గ్రూప్‌లలో దొరుకుతారు. ఒక్క కోచ్‌కి మంచిగా అనిపించిందనుకోండి, అందరి పిల్లల్ని కూర్చోబెడతారు. వినండి అని. అండ్ అన్ని స్కూల్స్‌లలో ఈ రోజుల్లో పీటీ సర్స్ ఉన్నారు. సో, యూ కెన్ ఈజిలీ అప్రోచ్ దెమ్. ఇంకా దానికన్నా ఎలా హైరార్కీ ఉందో అదన్నీ వసంతక్కే మనకు చెప్తారు గానీ. సో, తప్పనిసరిగా స్పోర్ట్స్ వాళ్ళ సేవ చాలా ఎంజాయ్ చేస్తూ ఆ! మీరలా అనుకోకండి. మేము వైట్ చీరలో సిస్టర్స్‌కి అంటున్నా. వైట్ చీరలో మేము వాళ్ళకేం చెప్పగలము అని. వాళ్ళకు ఒక్క నిమిషము డౌట్ రావచ్చు. అబ్బా! ఈ వైట్ చీరలో ఉన్నవాళ్ళు మాకేం చెప్పగలరని. కానీ రిమెంబర్ మేనేజ్‌మెంట్ క్లాసెస్ చెప్పినప్పుడు గూడా ఇలానే అనుకున్నారు. వీళ్ళేం మేనేజ్‌మెంట్ నేర్పిస్తారని. కానీ ఈ రోజుల్లో ఏమంటారు? హార్వర్డు ఇంకా దాని మేనేజ్‌మెంట్ కన్నా మంచి లెసన్స్ మీరు మాకు చెప్తున్నారని అంటారన్నమాట. ఎందుకంటే మనసును మేనేజ్ చేయడమే అన్నిటికన్నా పెద్ద మేనేజ్‌మెంట్. బాబా మనకు నేర్పించేది. సో, మీ అందరికి చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు చక్కగా జాయిన్ అయ్యారు. అండ్ ఐ హోప్ దేర్ విల్ బి ఎటువంటి మెంటల్ బ్లాకేజ్ ఉండదు. ఇప్పటి నుంచి స్పోర్ట్స్ వాళ్ళకు మనము సేవ చేయడంలో. ఓకే. ఓం శాంతి.